యానిమల్ ఓ గ్రేటెస్ట్ సన్ ఎమోషనల్ ఉన్న వైల్డ్ యానిమల్ కథ ఇది. సినిమా ప్రారంభమైన 5 నిమిషాల్లోనే మనం ఓ కొడుకుకి కనెక్ట్ అయిపోతాం. ఆ కనెక్టివిటీ ఎంత ఉంటుందంటే సినిమా ఎండ్ కార్డు టైటిల్స్ పడినప్పటికీ కూడా పోదు. ఇంకా చెప్పాలంటే థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా పోదు. ఈ యానిమల్ క్యారెక్టర్ని చూశాక అంత ఈజీగా ఆ క్యారెక్టర్ నుండి బయటకు రాలేం. మరి ఇప్పటి వరకు మనం ఆ యానిమల్ గురించే చెప్పుకున్నాం. ఆ యానిమల్లోకి దూరిన రణబీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సినిమా రణబీర్ కెరీర్లోనే లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఈ యానిమల్ సినిమాలో కొత్త రణబీర్ కపూర్ కనిపిస్తాడు. కథ విషయానికి వస్తే ఓ కొడుకు తన తండ్రిపై చూపే పిచ్చి ప్రేమే ఈ యానిమల్ మూవీ స్టోరీ. డైరెక్టర్ దీనిని 3 గంటల 20 నిమిషాల పాటు వివరంగా విశ్లేషించారు. తండ్రి అంటే రణబీర్కి పిచ్చి ప్రేమ. భారతదేశంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహిస్తుంటాడు తండ్రి. ఆ క్రమంలో అతను తన వ్యాపారంలో బిజీగా ఉన్నందున అతని కొడుకు కోసం తగినంత సమయం కేటాయించలేడు. దీంతో చిన్న వయసులోనే తండ్రితో విభేదాల కారణంగా బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరో విషయంలో కూడా తండ్రికి దూరం అవుతాడు. అలా పెళ్లి చేసుకుని తండ్రికి దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఆ తండ్రిపై హత్యాయత్నం జరుగుతుంది. అది తెలుసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తాడు రణబీర్. ఇండియా వచ్చాక శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడు, అందుకోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చివరికి ఏం జరిగింది, ఈ యానిమల్ ఎండింగ్ ఎలా ముగుస్తుంది అనేదే కథ. కానీ చెప్పినంత సింపుల్ గా మాత్రం ఉండదు. తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. తండ్రి తిట్టి దూరంగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. అలాగే తండ్రికి దూరంగా పోయి బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఆ తండ్రి జోలికొస్తే మాత్రం ఎవరిని వదలడు. సొంత వాళ్ళని కూడా చంపేస్తాడు. అలాంటి క్యారెక్టర్ లో దొరికిన రణబీర్ ఈ చిత్రంలో తన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించాడు. ప్రతి సీన్ లో కూడా తాను లీనమై యాక్ట్ చేశాడు. ఎమోషన్ ఫైట్స్ సహా అనేక సీన్లలో రణబీర్ బెస్ట్ లెవెల్ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో రణబీర్ చాలా స్టైలిష్ పాత్రతో పాటు అత్యంత వైలెంట్ గా కూడా కనిపిస్తాడు. అలాగే బాబీ డియోల్ తక్కువ సమయం కనిపించినా కూడా చాలా అద్భుతంగా నటించాడు. ఇద్దరి మధ్య జరిగే ఓ ఫైట్ హైలైట్ గా చెప్పొచ్చు. ఇక అనిల్ కపూర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. అలాగే ఈ సినిమాకి మరో హైలైట్ గీతాంజలి పాత్ర పోషించిన రష్మిక. తను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఉద్వేగమైన రొమాంటిక్ సీన్లతో పాటు ఎమోషన్ కూడా చక్కగా చూపించింది. బాబీ డియోల్ పాత్ర ఎంత హైలైట్ గా ఉన్నా కూడా చాలా తక్కువ సమయంలో నటిస్తాడు. అలాగే విలన్ లేకుండానే మనకి రణబీర్ కపూర్ సైడ్ నుంచి మాత్రమే సినిమా నడుస్తూ ఉంటుంది. అది కొంతవరకు బాగున్నా విలన్ ఎంట్రీ తర్వాత కూడా విలన్ ఏం చేయకపోవటం ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి. అలాగే ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా అస్సలు చూడలేకపోవచ్చు. ఎందుకంటే సగం సినిమా అడల్ట్ మీద జరుగుతూ ఉంటుంది. యూత్ కి మాత్రం పిచ్చగా నచ్చేస్తుంది. ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి చెప్పనక్కర్లేదు. కమర్షియల్ సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్స్ లాగా కాకుండా హీరోకి కూడా అంతమందిని కొట్టినప్పుడు దెబ్బలు తగులుతాయి అని కూడా చూపించారు. దాని గురించి ఒక ఎపిసోడ్ పెట్టేశారు. పాటలు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు ఏమాత్రం అనిపించదు. అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరొక లెవెల్కి తీసుకెళ్తుంది. అయితే అటొచ్చి ఇటొచ్చి ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ ఈ సినిమా నిడివి. డ్యూరేషన్ చాలా పెద్దగా ఉంది. ఇది ముందు తెలిసిన విషయమే. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రమే కాదు, ఎడిటర్ కూడా. మరి సినిమా చూసి అతనికి ఏ సీన్ తీసేయాలో తెలియలేదేమో కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఎడిట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తోంది. ఎందుకంటే ఎడిట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక సందీప్ అయితే మంచి ఇంటెన్స్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. యానిమల్ తో ఈ అంశాన్ని మరింత నొక్కి చెప్పాడు. మరే ఇతర దర్శకుడు కూడా చూపించిన విధంగా రణబీర్ను చూపించాడు. ఈ మూవీ స్టోరీ చాలా ఎక్కువగా అనిపిస్తోంది. ఎడిటింగ్ కి చాలా స్కోప్ ఉంది. ఇదే ఈ సినిమా పెద్ద మైనస్. అయితే సందీప్ రెడ్డి వంగా పుస్తకంలో రూల్స్ లైన్స్ ఉండవు. లెక్కలేసుకోకుండా సీన్స్ తీయడం ఆయనకు అలవాటు. అది ఎంత పచ్చిగా ఉన్నా సరే. గన్ పట్టుకుని కాలేజీకి హీరో వెళ్ళడం, అలాగే విమానంలో ఫస్ట్ నైట్ జరగటం, ఇలాంటి సీన్లన్నీ కూడా ఇందులో బోల్డ్ ఉన్నాయి. అలాగే ఇంటర్వెల్కే క్లైమాక్స్ కిక్ ఇస్తోంది. ఆ యాక్షన్ బ్లాక్ అయితే నెవర్ బిఫోర్. వాస్తవానికి ఇంటర్వెల్కి ముందే సినిమా అయిపోయినట్టుంటుంది. కానీ ఆ తర్వాత ఏం చూపిస్తాడు అనేది అసలు సినిమా. సందీప్ రెడ్డి వంగ ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాస్తవానికి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 1 అవర్ లోనే దాదాపుగా 20 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. అక్కడే కాస్త బోరింగ్ అనిపిస్తోంది. కానీ ఇక్కడ సందీప్ రెడ్డి ఎడిటర్ కమ్ డైరెక్టర్, అందుకే సినిమా మీద ప్రేమ ఎక్కువై కట్ చేయలేదేమో. ఫైనల్ గా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, సినిమా నిడివి ఎంత ఉన్నా కూడా సమస్య లేదు అనుకుంటే ఈ సినిమా అస్సలు నిరాశ పరచదు. అర్జున్ రెడ్డి సినిమాతో తనను తాను నిరూపించుకున్న సందీప్ రెడ్డి ఈ సినిమాతో మరో మెట్టెక్కారు. రణబీర్ లోని ఓ కొత్త కోణాన్ని చూద్దాం అనుకునే వారికి ఈ యానిమల్ సినిమా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే యానిమల్ బ్లాక్ బస్టర్ మూవీ. 1000 కోట్లు ఆన్ ది వే. ఇట్స్ క్లియర్. అంతకు మించి ఎంత అనేది చూడాలి.